హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 1850లో 10 సంవత్సరాల అబ్బాయి అరబ్ గవర్నమెంట్ కి ఓ తలనొప్పిగా మారాడు. అసలు ఏం జరిగిందంటే, యెమెన్ గవర్నమెంట్ కరెన్సీ రియాల్ అనేది తగ్గుతూ వస్తుంది. ఈ విషయం కనిపెట్టమని గవర్నమెంట్ ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేసింది. ఆ టీం 3 నెలల తర్వాత విషయం తెలిసి గవర్నమెంట్ షాక్ అయింది. ఈ 10 సంవత్సరాల అబ్బాయి తనకు దొరుకుతున్న నోట్లను కాయిన్స్ గా మార్చి దాన్ని కరిగించి కడ్డీలుగా మార్చి అమ్ముకుంటున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడంటే, యెమెన్ దేశంలో రియల్ కాయిన్స్ అసలైన సిల్వర్ తో తయారు చేయబడింది. దాన్ని కరిగించి సిల్వర్ కడ్డీలా మార్చి బ్రిటిష్ బిజినెస్ మ్యాన్ కి అమ్ముకుంటున్నాడు. నిజానికి సిల్వర్ రేట్ అనేది ఈ కాయిన్ రేట్ కంటే ఎక్కువగా ఉంది. అందుకే ఆ అబ్బాయి ఈ పని చేశాడు. అయితే ఈ అబ్బాయికి ఆలోచన, పెద్ద రెస్టారెంట్ లో టీ తాగుతున్నప్పుడు ఇద్దరు బిజినెస్ మ్యాన్లు సరదాగా మాట్లాడుకుంటూ రియాన్ కంటే వాటిని తయారు చేసిన సిల్వర్ అమ్ముకుంటే మనీ సంపాదించవచ్చు అనుకుంటున్నారు. అదే మాటను ఈ అబ్బాయి విన్నాడు. ఈ అబ్బాయి ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆయనే ధీరుభాయ్ అంబానీ. పేదరికం నుండి అద్భుతాలు సృష్టించిన వ్యక్తిగా ప్రపంచానికి తెలుసు. కానీ అతని చీకటి కోణం గురించి ఎవరికీ తెలియదు. ఆ విషయం తెలిపే ప్రయత్నం ఓ పుస్తక రూపంలో ద పాలిస్టర్ ప్రిన్సెస్ అని ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ అయిన అమీష్ మెక్డొనాల్డ్ రాశారు. కానీ ఆ బుక్ ని ఇండియాలో బ్యాన్ చేశారు. ఆ బుక్ లోని కొన్ని విషయాలు ఈ వీడియోలో చెబుతున్నాను. ధీరుభాయ్ అంబానీ గారు 1966 సంవత్సరంలో పాలిస్టర్ యార్న్ బిజినెస్ ను స్టార్ట్ చేశారు. అప్పట్లో ధీరుభాయ్ అంబానీకి గవర్నమెంట్ హై ప్రొఫైల్ వ్యక్తులతో అయిన ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, బిపి సింగ్, పివి నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీ వంటి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. వీటి ప్రయోజనం మునుముందు మీకు అర్థమవుతుంది. 1979వ సంవత్సరం వరకు టాప్ 50 బిగ్ బిజినెస్ కంపెనీస్ లో లేని రిలయన్స్ కంపెనీ 4 సంవత్సరాల్లోనే ఇండియాలోనే టాప్ 5 కంపెనీలో ఒకటిగా ఎలా మారింది? ఈ పాలిస్టర్ బిజినెస్ ధీరుభాయ్ అంబానీ గారికి ప్రత్యర్థులుగా ఉన్నవారు కపిల్ మెహ్రా అండ్ నాసిల్ వాడియా. కపిల్ మెహ్రా కంపెనీస్ పై ఇన్కమ్ ట్యాక్స్ సరిగా కట్టడం లేదని సడన్ గా దాడులు జరుగుతూ ఉండేవి. తన కొడుకుని ఎవరో కిడ్నాప్ చేయించి తన ఫ్యాక్టరీకి దూరంగా చంపేసి శవంలా పడేశారు. ఆ తరువాత అతన్ని చంపేస్తామని బెదిరింపు కాల్స్ కూడా వస్తూ ఉండేవి. దీంతో ఆయన వ్యాపారం నుండి తప్పుకున్నారు. మిగిలింది నాసిల్ వాడియా గారు. పాలిస్టర్ బిజినెస్ లో ముఖ్యంగా 4 కెమికల్స్ అవసరం పడతాయి. వాటితోనే ఈ వీడియో డీటెయిల్ ముడిపడి ఉంది. మొదటిది డిఎంటి. 1978లో డిఎంటి ప్లాన్ ను సెటప్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ నుండి పర్మిషన్ అండ్ లైసెన్స్ ని వాడియా గారు తీసుకుంటారు. కానీ అంబానీ గారి క్లోజ్ రిలేషన్షిప్ ఇందిరాగాంధీ సెక్రటరీతో ఉండడం కారణంగా వాడియా గారి ఈ లైసెన్స్ కొన్ని నెలల్లో బ్లాక్ చేయించారు. అలాగే వాడియా గారు డిఎంటి ప్లాంట్ కోసం ఒక సెకండ్ హ్యాండ్ మిషన్ కూడా అమెరికన్ కంపెనీ దగ్గర కొన్నారు. ఆ మిషన్ షిప్ లో హార్బర్ చేరుకున్న సమయంలో 4 వారాల వరకు కస్టమ్ క్లియరెన్స్ ఇవ్వలేదు. అక్కడ కొంతకాలానికి కస్టమ్ కలెక్టర్ అయిన ఎస్ శ్రీనివాస్ అంటారు, నాకు ఈ మిషన్ పైన అనుమానం ఉంది, ఈ మిషన్ ని పూర్తిగా ఇన్స్పెక్షన్ చేయాలి అని మరికొన్ని వారాలకు క్లియరెన్స్ ఇవ్వలేదు. దాంతో వాడియా గారు బాగా నష్టపోయారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, కస్టమ్ కలెక్టర్ అయిన ఎస్ శ్రీనివాస్ గారు రిటైర్ అయ్యాక రిలయన్స్ కంపెనీ అడ్వైజర్ గా హైర్ చేసుకుంది. రెండవది పారాక్సిలిన్. 1988లో ధీరుభాయ్ అంబానీ గారు పారాక్సిలిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని ఇల్లీగల్ గా సెటప్ చేసుకున్నారు. దాంతో తనకి ఎప్పుడు అవసరం పడితే అప్పుడు తన ప్లాంట్ నుండి తీసుకునేవారు. కానీ వాడియా గారికి పారాక్సిలిన్ అదర్ కంట్రీ నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది కాకుండా ఎవరో గవర్నమెంట్ కి ప్రాఫిట్ వస్తుందని చెప్పి పారాక్సిలిన్ కస్టమ్ ట్యాక్స్ ని 85% నుండి 120% పెంచమని సలహా ఇచ్చారు. ఇవ్వడంతోనే ట్యాక్స్ పెంచేశారు. దాంతో పారాక్సిలిన్ ఇంపోర్ట్ అనేది వాడియా గారికి మరింత ఖరీదైనది అయింది. అదే అంబానీ గారికి తన ప్లాంట్ లో సులువుగా దొరుకుతుంది. ఇంతటితో ఆగక అంబానీ గారు వాడియా గారిని తన దగ్గర పారాక్సిలిన్ కొనుక్కోవచ్చు కదా అని సలహా ఇచ్చాడు. అప్పటికి అంబానీ గారు ఆ కంపెనీని లీగల్ గా మార్చేశారు. అంబానీ గారు వాడియా గారికి పారాక్సిలిన్ ని టన్ను 28,000 లెక్క అమ్మారు. కానీ గవర్నమెంట్ చెబుతుంది 1 టన్ను 7,000 కంటే ఎక్కువగా అమ్మకూడదు అని. ఆ నిబంధన ఉన్నప్పటికీ కూడా అంబానీ గారు అమ్మేశారు. 3 PTA. 19 నవంబర్ 1985న సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేసింది. అందులో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఫైనాన్స్ లో కొంతమంది ఆఫీసర్లు రిలయన్స్ కు ఫేవర్ గా తన పవర్ ని మిస్యూజ్ చేశారని. అసలు విషయం ఏమిటంటే, 28 మే 1985న గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది. అదేమిటంటే 29 మే తర్వాత ఎవరు పీటీఏను అదర్ కంట్రీస్ నుండి కొనకూడదు అని. ఒకవేళ కొన్నా, ఆర్డర్ ఇచ్చినా దాన్ని 90 డేస్ లోపల తెచ్చుకోవచ్చు అని. ఇండియాలో పీటీఏ అనేది నాణ్యమైనది కాకపోవడం చేత అందరూ అదర్ కంట్రీ నుండి ఇంపోర్ట్ చేసుకునేవారు. ఇక్కడ 29 మేకి 2 రోజుల ముందు కరెక్ట్ గా 27 అండ్ 28న 1,14,000 టన్నులను ఆర్డర్ ఇచ్చారు అంబానీ గారు.
ఇంత పెద్ద ఆర్డర్ ఇవ్వడానికి మనీని ఆల్మోస్ట్ ఆల్ టాప్ బ్యాంక్ కంపెనీల దగ్గర లోన్ తీసుకున్నారు ఓన్లీ 2 రోజుల్లోనే. దీంతో మీకు 2 విషయాలు క్లియర్గా అర్థమవుతుంది. మొదటిది, ధీరుభాయ్ అంబానీ గారికి బ్యాంకుల్లో కాంటాక్ట్ చాలా బాగా ఉన్నాయని. 2, గవర్నమెంట్ నుండి రాబోయే ఆర్డర్ గురించి అంబానీ గారికి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసు అని. 4వది, నెప్తా. గవర్నమెంట్ పెద్దల సన్నిహిత సంబంధాల కారణంగా పాతాళగంగా ప్రాజెక్ట్ భాగంగా నెప్తా కలెక్షన్ లైసెన్స్ ని అంబానీ గారికి చాలా తక్కువ రేటుకే దొరికింది. దీంతో మరికొన్ని అలిగేషన్ ఏమిటంటే అదర్ కంట్రీలో కొన్ని సెల్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసి తన కంపెనీలో పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నంలో భాగంగా గవర్నమెంట్ రూల్స్ ను కూడా అమెండ్మెంట్ చేయించి తన కంపెనీ లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అయ్యేలా మార్చారని ఈ బుక్ లో చెప్పడం అయింది. ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే లైక్ చేసి కమెంట్లో పార్ట్ 2 అని చెప్పండి. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.